ప్రభాకర్ రెడ్డి. నా గ్రామం రేపాక. నేను ఈ గ్రామంలో 5వ తరగతి వరకే చదువుకొని నేను కరీంనగర్లో నివసం. నేను లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ స్మార్ట్ సిటీలో సంవత్సరం కింద జాయిన్ అయినాను. నాకు నా పనితనానికి సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. ఈ సెక్రటరీ పోస్ట్కి నేను ఏంటంటే కంపల్సరీ నా విలేజ్కి కంపల్సరీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఇంతకుముందుకి ఇదే స్కూల్లో 15,000 పెట్టి స్కూల్లో బెంచ్లు కూడా ఇవ్వడమైంది. తర్వాత మొన్న ఇదే గ్రామంలో బాడీ ఫీజర్ ఇవ్వడమైంది. 70,000 మందులు ఇవ్వడమైంది. వృద్ధులకు కర్రలు తర్వాత మందులు ఉచితంగా ఇవ్వడమైంది. ఇంకా నాకు ఈ సంవత్సరంతో ఈ పదవి నెక్స్ట్ ఇయర్ కూడా నాకు పదవి ఉండొచ్చు. ఇంకా ఈ గ్రామంలో ఇంకా ఏమైనా పనులున్నా చేసడానికి ముందుకు వస్తా అని ఒకటి. ఈరోజు నేను ఇది 6 నెలల నుంచి నేను ఈ గ్రామంలో నేత్ర వైద్యశాల గురించి నేను అక్కడ మా లయన్స్ క్లబ్లో అప్లికేషన్ పెట్టుకుంటే నాకు ఈరోజు ఇవ్వడమైంది. ఈ రేపాక గ్రామంలో అందరూ చుట్టుపక్కల 10 గ్రామాల కూడా 2,000 పాంప్లెంట్ వంచిన అందరూ వినియోగించుకోవాలని. ఇప్పుడు నాకు ఇవాళ 100 మందికి పైన వచ్చినారు. వీళ్ళ లోపల ఎంతమంది ఆపరేషన్ అవసరం ఉన్నదో వాళ్ళ ఆపరేషన్ ఉచితంగా చేయబడుతుంది. ఇక్కడి నుంచే బస్సు తీసుకుపోయి వాళ్ళ భోజనము అన్నీ వసతులు చేసి మళ్ళీ మీకు ఎల్లుండి ఇక్కడ మళ్ళీ గ్రామంలో అప్పటి వరకు మా బాధ్యత. ఎందుకంటే మేము లయన్స్ క్లబ్ మేము సేవ చేయడానికి వచ్చినాం. ఇంకా కూడా ప్రతి ఏ వేళ మీకు తెలిసిన గ్రామాల్లో కూడా ఎక్కడైనా క్యాంప్ అవసరం ఉంది ఇంతమంది ఉన్నారంటే మేము ఖచ్చితంగా వచ్చి మేము చేయడానికి కూడా ముందు పడతాం. విలేజ్లలో విలేజ్లలో ముసలోళ్ళు ఏజులకు కర్రలు కానీ మళ్ళీ మోకాలు పట్టేలు కానీ అవసరం ఉన్నదో నాకు చెప్తే నేను ఖచ్చితంగా 2 నెలలకో 3 నెలలకు ఒకసారి వచ్చి మీ ముందటనే ఈ గ్రామాలను ఇచ్చిపోవడానికి నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటా. మీకు ఈ కార్యక్రమంకు అందరూ వచ్చినందుకు మీ గ్రామ ప్రజలు సహకరించినందుకు మరి ధన్యవాదాలు. ఈ లయన్స్ క్లబ్ మా ఆర్సి సంపత్ కుమార్ మేడం, తర్వాత మా ప్రెసిడెంట్ గారు పాత కిరణ్ కుమార్, పిఎఫ్డబ్ల్యూ సరళ మేడం గారు, తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఉమ్మంతల శ్రీనివాసరెడ్డి, తర్వాత నాగశేషు మా ట్రెజర్ గారు మేడం, మన ఉంటెల సంతాలక్ష్మి, తర్వాత రాఘవేంద్ర రెడ్డి, గన్నురాజు, సదాశివరెడ్డి, ఇంతమంది మేము లయన్స్ క్లబ్ ఈరోజు వచ్చి ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు మా ఊరికి వచ్చినందుకు వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నా. ఎప్పుడైనా ఏ ప్రోగ్రామ్ అయినా నేను చేయడానికి ఉంటే ఊరు వాళ్ళు కూడా నాకు సహకరించగలరని మరీ ప్రార్థిస్తున్నాను. నాకు ఎలాంటి ఉద్దేశాలు లేవు. ఒక ఊరి ప్రజలు సామాన్యులకు నేను సేవ చేయాలనే కానీ రాజకీయ ఉద్దేశాలు కానీ నాకు ఎలాంటి పదవుల ఉద్దేశాలు కానీ లేవు. నేను కరీంనగర్లోనే నాది ఒక మెడికల్ బిజినెస్. మీకు ఎవరికైనా ఊరి లోపల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు కాంటాక్ట్ చేస్తే మీకు హాస్పిటల్లో కూడా మన పేరు చెప్తే కూడా తక్కువ అవుతుంది, వెళ్ళకపోతే మీకు బాగా అవుతుందని కూడా చెప్పడానికి నేను ఉంటా. నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఎల్లవేళలో ఎవరు అడిగినా చెప్తారు. ఏ మెడికల్ షాప్లో అడిగినా ప్రభాకర్ రెడ్డి అంటే చెప్తారు. ఎవరికి ఎలాంటి మీరు జనరల్గా ప్రైవేట్ హాస్పిటల్లో పోయినా కూడా మీరు వచ్చే ముందు నాకు ముందు ఫోన్ చేయండి, చేస్తే మీకు ఖచ్చితంగా. రాజకీయాలకు అయితే నేను దురుద్దేశంతో కాదు, నా ఓన్లీ నేను ప్రజాసేవ పేదలకు చేయాలని నా ఉద్దేశం. పేదలకు సహాయం చేస్తే నా పిల్లలు నా భవిష్యత్తు మంచుకుంటాయనే ఆలోచన తప్ప నా వేరే ఆలోచన ఏం లేదు. తప్పకుండా ప్రతి ఒక్కరూ